వాస్తవంగా ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల్లో అస్సాంలో బీజేపీ అధికారంలో ఉంది. 2 సార్లు గెలిచింది. మూడోసారి మళ్ళీ గెలుస్తామంటుంది. అది అవునా కాదన్నది రేపు తేలుతుంది. తమిళనాడులోనేమో డీఎంకే అధికారంలో ఉంది. ఏఐఏడీఎంకేతో జట్టులో బీజేపీ ఒక 27 సీట్లు తీసుకునుంది. అక్కడ బీజేపీ డైరెక్ట్ కాదు. అదే సందర్భంలో కేరళలో వచ్చేట్టు బీజేపీ ఇండివిడ్యువల్‌గా పోటీ చేస్తుంది. అక్కడ పోటీ కమ్యూనిస్టులకి, కాంగ్రెస్‌కి మధ్య ఉంది. బీజేపీతో కలిసి కూటమిలో ఉన్నటువంటిది పాండిచ్చేరి. అంటే బీజేపీ కూటమిలో భాగస్వామిగా ఉండి అధికారంలో ఉన్నటువంటిది. డైరెక్ట్ అధికారంలో ఉంది అస్సాము, కూటమిలో అధికారంలో ఉన్నటువంటిది పాండిచ్చేరి. ఇప్పుడు పాండిచ్చేరిలో వచ్చేటప్పటికి ఎన్డీఏ ఇప్పుడు పీపుల్స్ పల్స్ వాళ్ళ సర్వే ప్రకారం చూస్తే 30 అసెంబ్లీ సీట్లను పాండిచ్చేరిలో ఎన్డీఏ 14-17 గెలుచుకుంటుందని, ఎస్పీఏ 9-11 గెలుచుకుంటుందని, సినీనటు విజయ్ నూతనంగా స్థాపించిన టీవీకే పార్టీ 2-4, ఇతరులు 1-2 సీట్లు గెలుపొందుతారన్నటువంటి సర్వేలు తేలుతున్నాయి. ఎస్పెషల్లీ ఇందులో ఓట్ల పరంగా చూసుకుంటే 9-11 స్థానాలు కైవసం చేసుకుని ఎన్ఆర్ కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఈ సర్వేలో తేలుతుంది. ఎన్డీఏలో భాగస్వామి పార్టీ బీజేపీ 5-7, ఎస్పీలో భాగస్వాములు ఉన్న కాంగ్రెస్ 3-5, డీఎంకే 6-8 గెలుచుకుంటాయని అంచనా వేస్తోంది. ఎన్డీఏ 34-36% ఓట్లు, ఎస్పీఏ 30-32%, టీవీకే 16-18%, ఎన్టీకే 4-6%, వీసీకే 1-3%, ఇతర పార్టీలు ఇండిపెండెంట్లు 2-5% ఓట్లు తీసుకుంటారన్నటువంటిది వీళ్ళు అంచనా వేస్తున్నారు.